మన దరిద్రం ఎలా ఉంటుందంటే కారు కొన్నా మనం సంతోషపడే లోపడే వాహనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. దీనికి ఉన్న దుమ్ముకి దీన్ని వాష్ చేస్తే మొత్తం పెయింట్ అంతా ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పేసి సీల్ అండ్ షైన్లో పీపీఎఫ్ చేపిద్దామని తీసుకొచ్చిన. మొత్తం ప్రాసెస్ అయితే నాకు అర్థమైంది, అందుకే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేస్తారు అండ్ ఫస్ట్ ప్రెషర్ వాష్ చేసిన తర్వాత మంచిగా దీన్ని పెయింట్ కరెక్షన్ కూడా చేస్తారనమాట. పెయింట్ కరెక్షన్ అంటే ఏం లేదు, మన పెయింట్ మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నా కానీ లేకపోతే ఫ్యాక్టరీ నుంచి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి క్లియర్ చేస్తారనమాట. అండ్ వీళ్ళు పెట్టే కాంపౌండ్ని రబ్బింగ్ కాంపౌండ్ అంటారు. సో బేసికలీ ఇది ఏం చేస్తుందంటే మన పెయింట్ పైన క్లియర్ కోట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక చిన్న లేయర్ని కట్ చేస్తుంది. నేనైతే జెనోగార్డ్ బ్రాండ్ చూస్ చేసుకున్నా అండ్ ఏ ప్యానెల్ వదలకుండా ప్రతి ఒక్క ప్యానెల్కి నీట్గా కటింగ్ చేయించి పీపీఎఫ్ అప్లై చేయించిన. ఎందుకంటే ఏ ప్యానెల్ మిగిలిపోయినా కానీ మళ్ళీ మనకి పెయింట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకటేమో గ్లాసీ ఉంటుంది, ఇంకొకటేమో నార్మల్గా ఉండిపోతుంది. చాలామంది ఇదే ప్రైస్కి మళ్ళీ పెయింట్ వేయించుకుంటాను అనుకోవచ్చు. కాకపోతే పీపీఎఫ్ వల్ల ఏంటంటే మీకు అసలు స్క్రాచెస్ పడదు. మీరు ఎన్నిసార్లు అన్న కార్ కడగండి, కార్ మీకు అలానే కొత్తగా అనిపిస్తుంది. కానీ పెయింట్ అనేది మళ్ళీ 6-7 monthsలో ఫేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ అ పర్సనల్ చాయిస్. వేయించుకోవాలంటే ఆల్ ది బెస్ట్.